మంచి చేస్తే మంచే జరుగుతుంది. ఇది ఒక కొటేషన్ కాదు, దీని వెనుక చాలా పరమార్థం ఉంది. ఈ పదానికి సరైన అర్థం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాపై ఓ లుక్ వేయండి. ఈ కథ ఒక గ్రామీణ ప్రాంతంలో జరుగుతుంది. ఒక అనే చిన్న పిల్లవాడు తన కుటుంబంలో ఉన్న ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత దాన్ని తిరిగి పొందేందుకు అతను చేసే ప్రయత్నాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చిన్న పిల్లలైనా పెద్ద బాధ్యతలు తీసుకోగలరని ఈ కథ కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఈ సినిమా పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది, ఈ స్టోరీ ఏమిటి అనే వివరాలను తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ మూవీ పేరు వచ్చేసి ఇరుంబు. 2023 జూన్ 16న థియేటర్లలో విడుదలైన తమిళ ఫీల్ గుడ్ మూవీ. 104 నిమిషాల రన్ టైమ్ తో ఈ చిత్రం IMDbలో 7.4/10 రేటింగ్ ను పొందింది. ఈ మూవీ 2023 ఆగస్టు 9 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఒక గ్రామంలో ముత్తు అనే చిన్న పిల్లాడు తన ఇంట్లో ఉంగరాన్ని పొరపాటున పోగొట్టుకుంటాడు. ఈ ఉంగరం వాళ్ళ కుటుంబానికి చాలా ముఖ్యం, ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంటారు. ఈ ఉంగరం కనిపించకుండా పోవడంతో ముత్తు చాలా భయపడతాడు. ఎందుకంటే అతని సవతి తల్లి కమలంకి చాలా కోపం ఉంటుంది. ఆమెకు తెలిస్తే ఇక అంతే సంగతి, తన పని అయిపోతుందని అనుకుంటాడు. అతను తన అక్క పచ్చాయమ్మ, పక్కింటి చిట్టు సహాయంతో ఈ సమస్యను సీక్రెట్ గా సాల్వ్ చేయాలని అనుకుంటాడు. ఈ సమయంలో వాళ్ళ తండ్రి అన్నాదురై, సవతి తల్లి కమలం డబ్బు సంపాదించడానికి కూలీ పనికి పక్క ఊరికి వెళ్తారు. ఎందుకంటే వాళ్లకు ఒక వ్యక్తికి అర్జెంటుగా అప్పు కట్టాల్సి ఉంటుంది. ఈ లోపల ముత్తు, పచ్చాయమ్మ, చిట్టు కలిసి డబ్బు సంపాదించడానికి చిన్న చిన్న పనులు చేస్తారు. కొబ్బరి బొండాలు అమ్మడం, కూరగాయలు ఏరడం లాంటివి ఇందులో ఉంటాయి. వీళ్ళు ఈ పనుల్లో చాలా కష్టపడతారు. కానీ ఊళ్ళో ఉన్న కొందరు వాళ్ళని ఏడిపిస్తారు. అయితే చిట్టు వాళ్ళకి ఎప్పుడూ తోడుగా ఉంటాడు. చివరికి ముత్తు, పచ్చాయమ్మ కష్టపడి సంపాదించిన డబ్బుతో ఈ ఉంగరం సమస్యను సాల్వ్ చేస్తారు. వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల ఊళ్ళో కొందరు వాళ్ళకి సహాయం చేస్తారు. ఈ కథ మంచి ఫీల్ తో ముగుస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫీల్ గుడ్ మూవీ రివ్యూస్ తో మీ ముందుకు రావాలి అనుకుంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.